అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, పిల్లలతో పాటు తినాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. దీంతో నిర్మల్ డిపోకి 156 బస్సులు పరిమితమయ్యాయి. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టి మరీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే జేఏసీ సిద్ధంగా ఉందన్నారు. చర్చలకు పిలవకుండా, సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం యాజమాన్యం మొండి వైఖరి అవలంబించింది. అలాగే లేబర్ కమిషనర్కు లెటర్ ఇవ్వడం వలన లేబర్ కమిషనర్ కూడా మేనేజ్మెంట్ను చర్చలకు పిలిస్తే మేనేజ్మెంట్ చర్చలకు రాకుండా, అసలు సమస్యలు పరిష్కరించకుండా మొండి వైఖరి అవలంబించినందువల్ల తప్పలేని పరిస్థితుల లోపల రాష్ట్ర కమిటీ జేఏసీ 22వ తారీఖు నుంచి ఉదయం ఫస్ట్ బస్సు నుంచి బస్సులు ఆపుతామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోలలో ఒక్క బస్సు కూడా వెళ్లకుండా బస్సులు ఆపడం జరిగింది. నిన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఒక ఆర్టీసీ యాజమాన్యంను మాత్రమే పిలిచి చర్చలు చేసేసి జేఏసీ నాయకులను పిలవకుండా ఒక నలుగురితో కమిటీ వేయడం జరిగింది. మీరు ఆ కమిటీతో మాట్లాడి ఆ సమస్యలు ఏవైతుందో కమిటీకి చెప్పండి. కమిటీకి చెప్పిన తర్వాత సోదరులారా, రేపు కాబోయే రోజులలో మీరు కూడా ఆర్టీసీకి రావాల్సిన అవసరం ఉంటుంది. మీరు కూడా మాకు మద్దతు ప్రకటించాలని చెప్పడం వల్ల నిర్మల్ డిపోలో కూడా ఈ రోజు ఒక అద్దె బస్ డ్రైవర్ కూడా పాల్గొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్మికుడు ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందు చూపు చూడాలి, మమ్మల్ని చర్చలకు పిలవాలి. మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఇంకా ప్రైవేట్ వెహికల్స్ నడిపి మమ్మల్ని ఏదో బస్సులు ఆపేసి ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు